ఎవరి చిన్నపిల్లాడు అందరినీ దెబ్బలతో తన్నేస్తున్నాడే. సార్ నేను చెప్పేది వినండి సార్, కాసేపు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వండి సార్. Hands up! You are under arrest! Huh? Huh? ఏంటయ్యా నన్ను ఇలా చేసేశారు? కిందికి దింపండి, నేను ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ని. మిమ్మల్ని నేను వదిలిపెట్టండిరా, మీ అందరినీ జైల్లో పడేస్తాను. ఇతనే ఇన్స్పెక్టరా? చూసారా లడ్డు సింగ్ సార్, సమస్య ఎస్కేకి పక్కనే ఉంది. వాళ్ళు కావాలంటే ఇప్పుడు తప్పించుకొని ఉండొచ్చు, కానీ తప్పకుండా వాళ్ళు తిరిగి వస్తారు. కాబట్టి మన ఫుల్ సెక్యూరిటీ టీమ్ ని టైట్ గా ఉంచండి. ఓకే? ఈ సమయంలో వాడు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదయ్యా. అది కూడా మంచిదే కదా, ఎన్నో ఏళ్ళగా మీరు ఆయన పక్కన నుంచోవాలని కలకన్నారు కదా, వాళ్ళకి టైట్ సెక్యూరిటీ కూడా ఇవ్వచ్చు. నేను వెళ్ళి ప్రొడ్యూసర్ సార్ తో మాట్లాడతాను, రండి. శివ, ఎస్కే లోపల ఉన్నారు. సార్, కాసేపటి క్రితమే ఇక్కడికి కొంతమంది వచ్చి ఎస్కే సార్ ఏం చేస్తున్నారో స్పై చేసి వెళ్లారు. లడ్డు సింగ్ గారు వాళ్ళని చూసారు కాబట్టి సరిపోయింది, లేదంటే పెద్ద సమస్య ఏది. వాళ్ళు ఇప్పుడు తిరిగి వస్తారు. ఓ నో, అప్పుడు నా సినిమా పరిస్థితి ఏమైపోవాలి? లడ్డు సింగ్ సార్ ని ఎస్కే సార్ కి పర్సనల్ సెక్యూరిటీగా ఉంచండి. ఇక అప్పుడు ఎవరు ఆయన పక్కకు కూడా రాలేరు. ఓకే లడ్డు సింగ్ సార్, మీరు ఎస్కే కి పర్సనల్ బాడీ గార్డ్. నిజమా? హలో ఎస్కే సార్, రామ్ ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్. ఓ నిజంగానా? నైస్ టు మీట్ యు. మీరు నాకు చేయించారా? లడ్డు సింగ్ సార్, లేవండి లేవండి లడ్డు సింగ్ సార్. ఎస్కే సార్, నేను అసలు నమ్మలేకపోతున్నాను నేను మీకు చేయించానని. ఎక్కడి నుంచి బ్లాస్ట్ శబ్దం వినిపిస్తుంది? శివ శివ త్వరగా వెళ్ళు. ఎస్కే సార్, మీరు ఇక్కడే ఉండండి. హలో ఎస్కే, నేను సన్నాటా కిడ్నాపర్. నైస్ మీటింగ్ యూ. బండిని తీయండిరా. శివ, ఎస్కే ఉన్న వ్యాన్ తీసుకెళ్ళిపోతున్నారు. ప్రొడ్యూసర్ సార్, అటు చూడండి, మీ హీరోని వాళ్ళు కిడ్నాప్ చేశారు. లేదు, నా డబ్బు మొత్తం పోయింది. ఆహా, క్యారవన్ ఎంత అందంగా ఉంది. మీరందరూ హీరోగా కొన్ని కోట్లు సంపాదిస్తారు, బయటికి రావడానికి ఇలాంటి బండి వేరే. అలాంటప్పుడు నన్ను అడిగిన డబ్బుని ఈజీగా ఇచ్చేయచ్చు కదా. నా నుంచి నీకు ఒక్క రూపాయి కూడా రాదురా. నువ్వు నాకు ఇవ్వక్కర్లేదు, దాని బదులుగా నీ ప్రొడ్యూసర్ నాకు ఇస్తారు. ఎందుకంటే ఈ సినిమా కోసం అతను 200 కోట్లు ఖర్చు పెట్టారు. హీరో సినిమాకి లేకపోతే
తను ఖర్చు పెట్టిన డబ్బంతా వేస్ట్ అయిపోతుంది కదా. బాస్ ఆ, ఆ ఇన్స్పెక్టర్ అలాగే ఆ చిన్న పిల్లోడు శివ మనల్ని ఫాలో అవుతూ వస్తున్నారు బాస్. ఆ పిల్లాడికి ఈ సనట అంటే ఎవరో చూపించాల్సిన పని వచ్చింది. ఫైర్ చేయండి. ఈ రోజంతా నేను ఇలాగే వేలాడాలని తలరాత ఏంటి? నేను పేరుకు మాత్రమే హీరోని, కానీ చిన్న పిల్లవాడు రియల్ హీరో తెలుసా? తను చేసింది తనకు తప్పని తెలిసేలాగా నేను చేయిస్తాను. బోన్ క్రషర్ గో. నేను బోన్ క్రషర్. నన్ను ఎదిరించే వాళ్ళ ఎముకల్ని నలిపి పారేస్తాను. నువ్వెవరో చెప్పు. శివ, నా పేరు శివ. ఓ, నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఈ పంచ్ని గుర్తుపెట్టుకొని నా నెక్స్ట్ సినిమాలో ఉపయోగించాలి. బోన్ క్రషర్ ఇలా పట్టుకున్నాడంటే తన కథ ముగించిందని అర్థం. ఆ పిల్లాడు బోన్స్ మొత్తాన్ని ముగించేస్తాడు. ఇప్పుడు శివాని ఎవ్వరూ కాపాడలేరు. మే ఐ కమ్ ఇన్? వద్దని చెప్తే నువ్వు అలాగే ట్రక్ నుంచి కిందకి దిగిపోతావా నువ్వు? ఎస్కే సార్, ఇక మీరు సేఫే. ఇంకా సనాటా సార్, నాతో ఫైట్ చేస్తారా లేక సరెండర్ అవుతారా? నువ్వు కొట్టిన దెబ్బలని నేను ఈ లోపల నుంచి అన్ని చూశాను. నేను అసలు నీతో దెబ్బలాడలేను. మనకు అంటే కాసేపు మాట్లాడుకుందాం. నన్ను క్షమించు. నాకు ఈ ఫైట్ చేయడంతా తెలీదు. నేను ఒక కిడ్నాపర్ అని చెప్పి అందరి దగ్గర డబ్బులు తీసుకుంటాను అంతే. లడ్డు సింగ్ సార్, ఆ. నేనే ఇతన్ని కొట్టి పారేశాను. ముందు ఇతన్ని అరెస్ట్ చేయండి. ఈలోగా నేను వెళ్ళి అందరినీ ఒక పట్టు పడతాను అంతే. థ్యాంక్ యూ ఆది. ఈరోజు నువ్వు లేకపోతే ఏమయ్యేదో. ఎస్కే గారు, మీకేం కాలేదు కదా? థ్యాంక్స్ టు శివ, నాకేం కాలేదు. శివ ఈరోజు నాకు ఓ విషయం గుర్తుండేలా చేశాడు. హీరో అంటే ఎలా చేయాలనేది. నీ నెక్స్ట్ సినిమాలో శివానే హీరోగా పెట్టుకోవచ్చు. నీ సినిమా సూపర్ హిట్ అవడంలో ఎటువంటి సందేహము ఉండదు. సూపర్ హిట్. ప్రొడ్యూసర్ గారు, నేను మీకు ముందే చెప్పానుగా నా సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంటుందని. చూసారుగా అందరూ ఎలా పట్టుబట్టారు. ఆ గుండుగాడే అసలు కిడ్నాపరు. ఇక వీడు జైల్లోనే ఉంటాడు. అంతే కదా, అక్కడ సంతోషంగా పిండిరుకుతాడు. హీరో గారు, ఇక నేను మీ షూటింగ్ ని పూర్తిగా చూడొచ్చు కదా? ఇలా చూడండి లడ్డూ సింగ్ సార్, ఎన్ని రోజులు ఈ ఊర్లో షూటింగ్ జరుగుతుందో శివ ఫ్రెండ్స్ నువ్వు ఎప్పుడు నాతోనే ఉండొచ్చు. మనం అందరం కలిసి భోంచేద్దాం, ఆడుకుందాం, షూటింగ్ కూడా కలిసి యాక్ట్ చేద్దాం. ఏమన్నారు?